వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ప్రస్తుతం వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వెల్లడించింది. ఇక ఈ వాయుగుండం ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ వైపు పయనించి రాబోయే 24 గంటల్లో బలహీనపడే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఇక దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ రేపు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక రాష్ట్రంలో ఇంకా 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, నిజంగా ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాగల 3 రోజుల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచన కూడా ఉన్నట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా కూడా దానివల్ల అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద కూడా ఇప్పటికే వర్ష ప్రభావం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరో విధంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైపు కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దిశలో కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఉత్తర దిక్కు చూసుకుంటే దాదాపుగా ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉందంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాగల 3 రోజుల పాటు కూడా ఆయా ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఈశాన్య తెలంగాణ వైపు చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, మహబూబాద్, హన్మకొండ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు వరంగల్లో చూసుకున్న మాత్రం ఈ రోజు ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణంతో కొనసాగి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ నాన్ స్టాప్ గా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ పశ్చిమ దిక్కున చూసుకుంటే మాత్రం సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువ మాత్రం మోస్తరు వర్షాలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. అటు దక్షిణ వైపుగా చూసుకుంటే మహబూబ్ నగర్ లో కూడా ఇప్పటికే మోస్తారు వర్షం కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకున్న మాత్రం ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణంతో అక్కడక్కడ చినుకులు, జల్లులు కురిసే అవకాశం ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం కానీ సాయంత్రం సమయంలో కానీ అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలు మాత్రం తేలికపాటి వర్షమే ఉంటుందంటూ కూడా ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.